ఇద్దరు గొర్రెలండి, గొర్రెలు వచ్చినాయి. కలపండి కలపండి. నీకైతే ఇక గొర్రెల పండుగ అండి. అదే కావాలి సార్ మనకి. వాడు కొంచెం వాడే కాల్ చేశారు. The person you are సారీ సార్, నాకు వేరే కాల్ వచ్చింది. సారీ సార్, నాకు వేరే కాల్ వస్తే కట్ చేశాను. అంటే ఇప్పుడు యెహోవా దేవుడు ఒకళ్ళ భార్యను తీసుకొచ్చి ఇంకో దగ్గర పడుకోబెట్టించారని చెప్పి మీకు స్పష్టంగా ఆధారాలు చూపిస్తే, భార్య అంటే భార్య కాదండి అంటే భార్య కాకపోతే ఇంకేంటి? భార్య ఉంది, నీ చెరు భార్య తీసి మనకి అప్పగింతనని ఉంది. ఓకే, అది నేను ఇంకా చదువుకుండకపోవచ్చు మీరు చెప్తున్న ఆ వాక్యాన్ని. మీరు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే మీరు ఆల్రెడీ చదివేసి ఉంటారు. కానీ రీసెంట్ గా హెచ్కేఎల్ గ్రంథం మీద రాధా మనోహర్ గారు అని, కరుణాకర్ సుబ్బరాయ్ అని వీళ్ళందరూ కూడా అవే మాట్లాడినారు. లాస్ట్ కి ఈ వీడియోస్ ఏంటి ఇలా వైరల్ అవుతున్నాయి? ఇలాంటి దారుణంగా ఉన్నాయి సార్. ఇప్పుడు గర్భంలో ఇప్పుడు అవన్నీ కూడా మనుషులు పెట్టిన నియమాలు కాదు. నీ దేవుడన్న యెహోవా నేను చెప్తున్నాను, వాళ్ళని ఆక్రమించుకోండి, ధ్వంసం చేయండి, చంపండి. నీ తల్లిని కానీ, నీ భార్యనే కానీ, నీ కాగుడి స్నేహితుడైనా కానీ, ఎవరైనా కానీ ఇతర దేవతలు పూజింపమని రాష్ట్రంలో పిలిచిన తర్వాత వాళ్ళని అవశ్యముగా వాళ్ళని చంపండి, వాళ్ళ చంపడంలో మొదటి మీరాయే ఉండాలని చెప్పేసి బైబిల్లో ఉన్నాయి. ఇవన్నీ మేము చదివే ప్రొఫెసర్ గారు, లలిత్ గారు, నేను క్రిస్టియన్ లోనే ఉండి మేము ఎందుకు బయటకు వచ్చామంటే ఇవన్నీ చదివి తెలుసుకుని సమాజం పనికొచ్చేది కాదని. ఓకేనండి, అవన్నీ ఉన్నాయని అంటున్నారు. కానీ ఈ రోజు క్రైస్తవుల్లో ఎవరైనా క్రైస్తవుడు ఇంకొకరిని హేట్ చేసుకుందాం అంటే ఇంకొకరిని అసహించుకుందాం, వెటకరించి మాట్లాడదాం, అందరిలో హిందువులంటే అన్యులు, హిందువులంటే అన్ని ఆచారాలు, అది అలా మనుషుల్ని విడగొట్టే లక్షణం బైబిల్లోనే ఉన్నాయి సార్. మరి ఏకమత్యం పెద్దవాళ్ళు ఏకమత్యం చేసే గుణాలు, స్వభావాలు. నమస్కారం, నేను ఒకసారి మాట్లాడచ్చా? మీరు క్రైస్తవుల గురించి చెప్పి ఎవరిని అసహించుకోరు అది అన్నారా మాట? సరే, ఏం లేదండి. నేను హిందువుని. ఇప్పుడు నేను మీ చర్చికి వచ్చి చర్చిలో ప్రార్థన చేస్తే మీరు ఇచ్చే ఏ ప్రసాదం నేను తింటా. మీరు మా గుడికి వచ్చి దండం పెట్టుకొని గుళ్ళో చటకోపురం పెట్టించుకొని బొట్టు పెట్టించుకొని మా దేవుడిని నమ్మండి. కాదయ్యా, ఇప్పుడు మీరు ఏమన్నారు? మా క్రైస్తవులు అసహించుకోరనే. మరి ఈ పని చేద్దాం రండి, ఇంకెందుకు ఈ గొడవలండి? అసహించుకోండి, ఇవన్నీ ఆపేద్దాం. నేను అదే చెప్తున్నాను, ఒక్క నిమిషం వినండి. నేను చెప్పి తినండి. మీరేమన్నారు? క్రైస్తవులు అదేంటండి దీనికి ఎందుకు ఒప్పుకోరు? నేను ఒప్పుకుంటాను. నేను మీకు చర్చికి రప్పని ఏ ప్రార్థన చేయమంటే ఆ ప్రార్థన చేస్తా. మీరు చర్చిలో పెట్టేది ఏదైనా తింటాను, మీరు తినేది నేను ఏదైనా తింటాను. ప్రార్థన చేసి ఎంతసేపు కూర్చోమంటే చర్చిలో కూర్చుంటా. పాటలు కూడా పాడతా ఏసై గురించి నేను పాటలు పాడతా. మీరు మా గుడికి వచ్చి ఏమన్నా వినండి, మీరు మా గుడికి వచ్చి దండం పెట్టుకొని షటగోపురం పెట్టించుకొని మీరు ఇందాక మాట్లాడినారేనా? అవును, నేనేనండి. ఇప్పుడు ఈ పందానికి మీరు నిలబడితే చెప్పండి, అందరం ఆపేద్దాం గొడవలు. మీరు క్రైస్తవులు అంటారు కదా, అందరిని ప్రేమిస్తారని. మమ్మల్ని ప్రేమించక్కర్లేదండి. ఏంటంటే మమ్మల్ని ప్రేమించక్కర్లేదు. మీరు మా మనోభావాలను గౌరవించి ఆ గుడికి వచ్చి దండం పెట్టుకోండి. మీరు క్రిస్టియన్ అన్నారు, ఇప్పుడు మరి మా మనోభావాలని అంటున్నారు. ఏ మనోభావాలను పాటిస్తున్నారు మీరు? ఎవరి మీరు ఇప్పుడు మా మనోభావాలే అని అంటున్నారు, మీరు క్రిస్టియనే అని అన్నారు కాల్ చేసినప్పుడు. క్రిస్టియన్ నుంచి బయటకు వచ్చేసారు నేను. అయితే ఎందులోకి వెళ్ళారు? హిందూ ధర్మంలోకి వెళ్ళా. మరి ఆ మాట ఎందుకు చెప్పలేదు మీరు? ఇప్పుడు చెప్పాను కదా, పాత దాంట్లో ఉన్నప్పుడే ఫస్ట్ హిందూ ధర్మంలో ఉన్నా, తర్వాత క్రైస్తవులు నాకేం చెప్పారంటే, క్రైస్తవులు నీ కష్టాలు పోతే, నీ అప్పులు పోతే యేసయ్యని నమ్ముకుంటే పాస్టర్ గారు చెప్పాడు. చాలా మంది చెప్పారులేండి. చాలా తప్పండి. ఇప్పుడు క్రిస్టియన్స్ లో దిగేటప్పుడు ఏ మైండ్ సెట్ తోటి రాకూడదంటే, మరి ఎందుకు అసలు యేసుని ఎందుకు నమ్మాలి? నేను హిందూ ధర్మం వదిలిపెట్టి యేసు ఎందుకు నమ్మాలి చెప్తా? సంగతి కాదండి. ఇప్పుడు మీరే చెప్తావు. యేసును హిందూ ధర్మాన్ని వదిలిపెట్టి యేసులోకి ఎందుకు రావాలి చెప్పండి, ఇప్పుడు స్ట్రైట్ గా సమాధానం. మీకు పాస్టర్లు అలా చెప్పారా? మీకు కష్టాలు పోతాయి, మీకు మీరు చెప్పండి. పాస్టర్ సంగతి తీసేయండి, మీరు చెప్పండి, యేసుని ఎందుకు నమ్మాలి? యేసుని ఎందుకు నమ్మాలి? ఓకే, యేసుని ఎందుకు నమ్మాలి అని అంటే పర్టికులర్ పాయింట్స్ బట్టి నేను ఏం చెప్పను, కానీ యేసు నమ్మితే మీరు ఏమవుతారో అది మాత్రం చెప్పగలను. అది అసలు కంటికి కనపడాలి కదండి, మనకి ఏదైనా ఆధారం కావాలి కదా. అవునండి. ఇప్పుడు యేసుని నమ్ముకున్నాను సార్, ఏనండి యేసుని నమ్ముకున్నాను సార్, నమ్మితే నా కష్టాలు పోవడం, నా జబ్బులు పోవడం, ఏదో సంథింగ్ మిరాకిల్స్ జరగాలి దేవుడి వల్ల నాకు. ఎందుకండి ఆ మైండ్ సెట్ తోటి వస్తారు మీరు క్రిస్టియన్స్ లోకి? అదే ఇప్పుడు 199 మంది 199 మంది సన్నాసులు వాళ్ళే ఉన్నారండి.
అవును, అదే ప్రాబ్లం అయిందండి. ఏ దేవుడినైనా మీరు ఇప్పుడు 199 మంది సన్నాసులు మెరాకిల్స్ చేస్తూ ఇదిగో కుంటివాడు నడిచాడు, గుడ్డివాడు చూపించాడు అని చెప్పి బెల్లంపల్లి ప్రవీణ్ ఇట్లాంటి లుచ్చనా కొడుకులందరూ ఇవన్నీ చేస్తున్నారు. హిందూ దేవతలందరూ మీరు వినండి ఫస్ట్. హిందూ దేవతలు, దైవాలు, సైతాన్లు వాళ్ళని నమ్ముకుంటే నరకానికి పోతారు. మీరు వాళ్ళంతా సైతాన్లు. హిందువులు దేవుళ్ళు అసలు ప్రసాదాలు తింటే విగ్రహాలు తింటే దేవుడు విగ్రహారాధన అసహించుకున్నాడు. ఇలాంటి డైలాగులన్నీ చెప్పి హిందువులు పొద్దున్న లెగిస్తే హిందువులు తిడతా, మళ్ళీ హిందువుల దగ్గరకు వచ్చి సువార్తలు చెప్పి మీరు మా మతంలోకి రావాలని చెప్పి మా దగ్గరకు వచ్చి అడుక్కుంటా, మేము మతం మారిదా, మేమిచ్చే దశభాగాలతో బతుకుతున్న సిగ్గులేని పాస్టర్లు వీళ్ళ బతుకులు పొద్దున్న లెగిస్తే హిందువులు పెంట తింటాం, హిందువులు వచ్చి తాగటం, లేకపోతే వీళ్ళకి గడవదు పొద్దున్నే క్రైస్తవులకి. అలాంటిది మమ్మల్ని వచ్చేసి మళ్ళీ మమ్మల్ని తిట్టేసి మా మతాన్ని తిడుతూ ఇదిగో మతం మారిన బ్రాహ్మడు, ఏనండి మతం మారిన బ్రాహ్మడు అని చెప్పి ఒక హెడ్డింగ్ పెడతాడు ఒకడు. మతం మారిన పూజారిని ఇంకోటి హెడ్డింగ్ పెడతాడు. పొద్దున్న లెగిస్తే హిందువులు తిడుతున్నారు, హిందూ గుళ్ళలో ఉన్న పూజారులను తిడుతూ, హిందూ విగ్రహాలను తిడుతున్నారు, కానీ మన హిందువులు కావాలి మళ్ళీ మీకు మతం మార్చడానికి. ఎక్కడ పెడుతున్నారు? మనం విగ్రహారాధన చేయకూడదని వాళ్ళు చెప్పుకుంటారు కానీ కాదండి. అనిల్ జాక్సన్ అనేవాడు హిందూ ధర్మం గురించి ఏం మాట్లాడతలేదా? సిహెచ్ సాంబశివరావు ఏం మాట్లాడతలేదు వీళ్ళు. మరి అక్కడ లలిత్ కుమార్ అన్న ఆయన కూడా వీళ్ళందరూ ఎప్పుడు వచ్చారండి అసలు? వినండి, మీ వయసు అంతా నాకు తెలియదు కానీ మీ వయసు అంతా నాకు తెలియదు కానీ ఫస్ట్ చర్చిల్లో హిందూ దేవుళ్ళని, హిందూ ధర్మాన్ని దూషిస్తూ వాళ్ళు మరి హిందూ దేవతలు సైతాలని నా ఇష్టం నేను చేసుకుని అడగడానికి నువ్వెవడయ్యా? నా విగ్రహారాధన నేను చేసుకుని నువ్వు చేయకూడదు, నువ్వెవడు? నువ్వెవడు విగ్రహారాధన తప్పడానికి? విగ్రహారాధన ఎందుకు తప్పో చెప్పండి అసలు, పోనీ చెప్పండి. విగ్రహారాధన ఎందుకు తప్పు చెప్పనా? నేను హిందువులో ఉన్న మంచితనాన్ని కూడా చూస్తానని మీకు ముందే చెప్పాను. కాదండి, విగ్రహారాధన ఎందుకు తప్పు అని అంటే దేవుడు అన్నవాడు ప్రతి విషయంలో ఉన్నాడు. ఇప్పుడు మీరు ఆవునేమో గోమాత అంటున్నారు, బైబిల్ ప్రకారం అదేనండి ఆ పాయింట్ గా వస్తున్నాను. మీ మైండ్ సెట్ లేదు, బైబిల్ అవసరం లేదండి. విగ్రహారాధన ఎందుకు చెప్పానంటే నాకు మన హైందవత్వంలోనే చాలా మంది పంతులు, చాలా మంది వేదాలు ఇవన్నీ చదివిన వాళ్ళే చెప్పింది ఏంటంటే పిచ్చి మాటలు మాట్లాడకండి. ఇప్పుడే బైబిల్ వద్దు మామూలుగానే చెప్పమన్నారు. నేను అడిగాను బైబిల్ ప్రకారం విగ్రహం ఎందుకు తప్పు అని చెప్పండి ఫస్ట్. బైబిల్ ప్రకారంగా విగ్రహారాధన ఎందుకు తప్పు అని అంటే బైబిల్ ప్రకారంగా దేవుడు చెప్పింది ఏంటంటే నన్ను ఏ విగ్రహం రూపంలో కూడా తయారు చేసుకుని పూజించొద్దు అని అన్నాడు. లేకపోతే ఎందుకు పూజించకూడదు అని అంటే మీకు ఆల్రెడీ మీ మనసులో మీ బైబిల్ కొత్త గ్రంథంలో మీరు చూస్తే జీసస్ అన్నది ఏంటంటే విగ్రహం చేసుకుని పూజిస్తే తప్పేంటి? ఎందుకు చేయకూడదు? ఎందుకు చెప్పాడు చేయకూడదు అని చెప్పి? చేస్తే తప్పేంటి? బైబిల్ ప్రకారంగా కాదండి, మన బైబిల్ ప్రకారం నాకు కావాలండి. హైందవ గ్రంథాల గురించి నాకు అవసరం లేదు. బైబిలే చెప్పింది విగ్రహారాధన తప్పని. ప్రతి పాస్టర్ కూడా విగ్రహారాధన దేవుడిని అసహించుకున్నాడు అన్నాడు. ఎందుకు తప్పు? ఎవరు పాస్టర్ ఆశించుకున్నది ఏంటండి? బైబిలే చెప్పిందండి విగ్రహారాధన తప్పు అని చెప్పి బైబిలే చెప్పింది, పాస్టర్లు చెప్పక్కర్లేదు. బైబిల్ చదివితే మీకు తెలుసో లేదో కానీ. అవునవును, విగ్రహారం నన్నుగానే ఆరాధించాలి, నన్ను ఏ రూపంలో కూడా కట్టి పెట్టకూడదు అని దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. ఇప్పుడు మేము చేసుకుంటే తప్పేంటి? అది మా ఇష్టం, మేము చేసుకుంటే నువ్వెవడు అడగటానికి? నేను ఎప్పుడు అడిగాను మిమ్మల్ని? విగ్రహారాధన అసలు బైబిల్ విగ్రహారాధన తప్పన్నప్పుడు చెప్పింది మా నోట మాకెందుకు చెప్తున్నారు మీరు? అసలు ఆ వర్డ్ ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు విగ్రహారాధన తప్పని క్రైస్తవ పాస్టర్లు చెప్తున్నారు, క్రైస్తవ పాస్టర్లు చెప్తున్నారు. ఏమండి పాస్టర్లు డైరెక్ట్ గా ఒక హిందూ ఇంటికి వచ్చేసి మీరు చేస్తుంది తప్పు అని ఎవడో అనరు. ఎందుకలేదు? బొచ్చిన మందిని చూపిస్తాను నేను, వాళ్ళలో చేరిన వాళ్ళతో బొచ్చిన మందిని చూపిస్తానండి. మీరు ఏం చేస్తున్నారంటే తెలియగా పాస్టర్ వేరు బైబిల్ వేరు నేను వేరు అని చెప్తున్నాను. 3 భాగాలు చేస్తున్నారు ముగ్గురిని. మన హైందవ సాంప్రదాయంలో మీరు హైందవులా అండి? మీరు హైందవులా? నేను హైందవుల్లో నుంచే వచ్చానండి. ఒకప్పుడు మా తాతలు మాటలు మాట్లాడకు దయచేసి. మన హైందవులనే కలపకు. నువ్వు క్రైస్తవుడివి, నేను హిందువుని. ఎంత చెడ్డ మాట నేను ఒక క్రైస్తవుడిగా మాట్లాడానా?
నువ్వు క్రైస్తవులు ఎర్రిపోకోళ్ళు క్రైస్తవులు మాకు అవసరం నీకు అడుగు తెగాలి మా కొంపలకు వచ్చి నువ్వు ఇప్పుడు మీరనే ఒరే కాదు, బాబు నేను గోపి చెప్పేది సనాతన, లలిత్ కుమార్ వీళ్ళందరూ ఒరే ఎరుపుట, మా దగ్గర ఆపుట, ఇపుట చెప్పేది అనుకుంటా బాబు, మా దగ్గర అడుగు తెగాలి తొందరగా కంట్రోల్ అవుట్ అయిపోయేది. సహనం ఎక్కువ. ఇను మీకు అడుగు తెగాలి కాబట్టి సహనం ఎక్కువ ఉంటది. మమ్మల్ని మతం మార్చాలి మీరు, మేము తిట్టినా పడి ఉండాలి. ఎందుకంటే అవసరం మాతోటి మీకు. మా కొంపలకు వచ్చి అడుగు తెగాలి మీరు. మేము తిట్టినా ఉమ్మేసినా తూ అని కొట్టినా కానీ మీ దేవుడి కోసం మీరు మా కొంపకు వచ్చి అడుక్కోవాలి. ఒక మాట ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లమ్ అందరితో ఒక క్రైస్తవుడు ఎవరైనా మాట్లాడాడు అనుకోండి, ఆ మాట కట్టేసి మీ మాటనే పైన వేసుకుని నొక్కేస్తున్నారు కానీ సహనంతో మా కొంపలకు వచ్చి అడుగు తింటూ మా కొంపలు కూడా బతికి మా కొంపలు ఏంటండి మా ఏంటి అంటే హిందువులు వేరు క్రైస్తవులు వేరు. క్రైస్తవులు దుర్మార్గులు క్రైస్తవుని ప్రపంచం ఎలా వ్యాప్తి చెందిందంటే అమెరికాలో రెడ్ ఇండియన్స్ క్రైస్తవం వ్యాప్తి చెందింది. ఇప్పుడు మీరు ఏమైనా రికార్డ్ చేసుకున్నారనుకోండి, ఈ సంభాషణ ఎవరైనా మూడో వ్యక్తి దగ్గర, ఒక చదువుకున్న వ్యక్తి దగ్గర అవసరం లేదండి. నా దృష్టిలో క్రైస్తవులు అంటే నా దృష్టిలో క్రైస్తవులు అంటే ఎర్రి పుగ్గాలు, అడుక్కు దెంగే నా కొడుకులు, అడుక్కు దెంగే లంజా కొడుకులు నా దృష్టిలో క్రైస్తవులు. చూసారా ఖచ్చితంగా నేను చెప్పిన దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ రికార్డ్ ఎక్కడైనా వినిపించుకో. క్రైస్తవులు అడుక్కు దెంగే లంజా కొడుకులు కొంపల ముందుకు వచ్చి మా ఇంటికి వచ్చి మా మతం చైర్మన్ అడుక్కు దెంగకపోతే వీళ్ళకి నిద్ర పట్టదు. క్రైస్తవులకి నిద్ర పట్టదు. మా కొంపలకు వచ్చి అడుక్కు దెంగకపోతే మేము నిద్ర పట్టదు మీకు. మరి అడుక్కు దెంగేవాడు నేను చెప్పినట్టు పడి ఉండాలి. ఇప్పుడు ముష్టోడు ముష్టోడికి 10 రూపాయలు వేస్తాం, వాడు అయ్యా బాబు నా కాళ్ళ దగ్గర అడుక్కుంటాడు. ఎందుకు అడుక్కుంటాడు? డబ్బుల కోసం. అలానే మీరు మా దగ్గరకు వచ్చి అడుక్కున్నారు ముష్టోళ్ళు. మీరు మీ మొహాన తూ అని వచ్చినా తుడుచుకొని వెళ్ళిపోవాలి. అర్థమైందా? తుడుచుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే మాకు అవసరం ఉంది మీకు. అర్థమైందా? అందుకని మీరు పడి ఉంటారు. అదే మీ జనాలు ఆగండి, ఒక నిమిషం ఆగండి. చెప్పండి. మీరు హైందవత్వంలో ఉన్నారు కదా, మీరు హిందూస్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీ కాస్ట్, ఒరిజినల్ కాస్ట్ మీకు పడాలి. ఏ కాస్ట్ లో పడ్డారు? ఎవరు? ఎస్టీ మాల. నేను ఎస్టీ మాల. ఒక 4 తరాలు వెనక్కి వెళ్దామండి. ఓకే, ఒక 4 తరాలు వెనక్కి వెళ్దాం. ఎస్టీ మాలలో 4 తరాలు మీరు వెనక్కి వెళ్ళండి, 4 తరాలు ఒక బేబనోడు కూడా వెనక్కి వెళ్తాడు. ఓకే, 4 తరాలు వెనకాలకి వెళ్ళి మీ తాతగారినైనా ఎవరినైనా అడగండి, ఒక బేబనోడు మన మాలల్ని ఏ విధంగా చూశాడు అని అడగండి. అందుకే క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు సరే చూడండి, వాడు సరే క్రిస్టియానిటీలోకి వెళ్దామా? వినండి, అయ్యో పూర్తిగా వినండి. కాదు, నువ్వు చెప్పేది స్పీడ్ గా టకటకా చెప్పాలా? మధ్యలో గ్యాప్ ఇస్తావు ఎందుకు? ఒక్కొక్కరికి గ్యాప్ ఎందుకు? మధ్యలో గ్యాప్ ఎందుకు? గ్యాప్ రాకూడదు. ఇప్పుడు ఏమైంది చూడపోతే ఏమైంది? ఇప్పుడు దానివల్ల నష్టం ఏంటి? జరిగిపోయిన చరిత్ర ఇదంతా. బ్రిటిష్ వాడు వచ్చేసి మన దేశంలో ఆడవాళ్ళని రేప్ చేశాడు, చంపాడు, తుపాకులతో కాల్చి చంపాడు. ఇప్పుడు బ్రిటిష్ వాడి మీద మనం పగ తీర్చుకుందామా? అంతకుముందు ముస్లింస్ వచ్చారు. అంతకుముందు ముస్లింస్ వచ్చారు, భారతదేశం మీద విపరీతమైన దండయాత్రలు చేశారు. మన తాతలు ముత్తాతలు ఆడవాళ్ళని రేపులు చేశారు, మన దగ్గర దోచుకున్నారు. మరి ముస్లింస్ బ్రహ్మాండంగా ఈ రోజు భారతదేశం ఈక్వల్ గా చూస్తున్నాం. మనతో దోచుకు తిన్న వాళ్ళు, మనల్ని చంపిన వాళ్ళతో మనం సమానం ఈక్వల్ గా చూస్తున్నాం. మరి చాలా అవును. ముస్లింస్ అంటే చాలా పెద్ద పండితుల్లో ఏమంటున్నారంటే వాళ్ళకి తినటానికి లేక ఇక్కడికి వచ్చి అడుక్కుంటూ ఇక్కడికి వచ్చారు అని అంటున్నారు. ఇప్పుడు ఏంటి దీనివల్ల ప్రాబ్లం ఏంటి? ఆ పూర్వం అంటరాంతనం పెట్టారా ఏంటైతే ఏంటి ఇప్పుడు? అవును, అంటరాంతనం అంటే ఏంటంటే ఒక మనిషి ఇంకొక మనిషిని మానవ సేవ అని మన దాంట్లోనే ఉన్నది. మనా అనకండి, నాకు కాల్తుంది ప్లీజ్. మనా అనకండి, మీరు మామూలుగా మాట్లాడుతున్నారు, నాకు ఎక్కడో కాలేదా చేయకండి. మళ్ళీ చెప్తున్నా, మనాన్ని మాట్లాడితే మీరు క్రిస్టియన్స్, నేను హిందువు. నాకు క్రైస్తవుడు అంటే అసహ్యం. విగ్రహాల దేవుడిని ఎలా అసహించుకున్నాను, నేను క్రైస్తవుని ఎలా అసహించుకుంటాను. వాడు కనపడితే నా మొహాన్ని ఉమ్మేస్తాను క్రైస్తవుడు కనపడితే. అర్థమైందా? అందుకని మనాన్ని పదం అడుక్కు తినేవాళ్ళు కదండి, వాళ్ళు అడుక్కు తినేవాళ్ళు కదా. మాకు అవసరం ఉంది కాబట్టి తుడి చేసుకుంటాడు. ఎందుకంటే వాడి మతంలోకి నేను రావాలి కాబట్టి. అవకాశం వచ్చింది కదా అనేసి. అవకాశం కాదండి, మీరు ఆలోచించండి. ఇప్పుడు అవసరం ఉందనుకోండి. కాదు, ఒక్క నిమిషం, మీ పేరేంటండి? రవిబాబు. రవిబాబు గారు, ఒక రాజు వినండి. మీరు ఇప్పుడు మీ దగ్గరకు 100 రూపాయలకు అప్పు వచ్చారనుకోండి, చీపో బయటికి వెళ్ళంటారు. అన్నా నేనేం చేయాలి? నోరు మూసుకొని గుద్ద మూసుకొని బయటికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నాకు అవసరం మీతోటి. మీ ఇంటికి వచ్చావు 10,000 కావాలని, బయట కూర్చో నేను ఇస్తానంట అంటే దాని అర్థం ఏంటి? నా అవసరం కట్టి సార్ అని చెప్పి బయట కూర్చుంటా.
అదే ఒక ఎమ్మెల్యే ఎంపీ దగ్గరికి వెళ్తే బయట కూర్చోవా దొరగారు బిజీగా ఉన్నాడని చెప్తే బయట కూర్చోవాలి, ఎందుకని అవసరం. అలానే మీకు మాతో అవసరం, మీరు మా దగ్గరకు వచ్చి అడుక్కోవాలి, మా మతంలోకి రావాలి, మేము చెప్పి మా మతంలో యేసయ్యని నమ్మాలి, మీ దేవుడు చెప్పాడు ఊళ్ళో ఎమ్మెల్యేలు అడుక్కొని వాళ్ళందరూ మతం మార్చి ఆత్మను రక్షించమని చెప్పాడు. మీకు అవసరం కాబట్టి మీరు పడుతారు కుక్కలాగా. మీరు ఎంత ఓర్పుగా ఉంటే అంత ఎక్కువ మంది మీకు పడతారు. సింహం ఉందండి, అది ఓర్పుగా వేటాడుద్ది, ఎంతసేపు ఓర్పుగా కూర్చోగలిగి అంతసేపు కూర్చుంటది వేటాడటానికి. అలానే మీరు కూడా గుంటనక్కల్ లాంటి వాళ్ళు ఓపికగా కూర్చొని మతం మార్చడానికి పొద్దుకులు అదే ట్రై చేస్తుంటారు. అవకాశం దొరికితే మీ మతంలో లాక్కెళ్దామని చూస్తుంటారు. ఇది నా స్టేట్మెంట్. అందుకని మీకు ఓర్పు, దేవుడు ఎందుకు ఓర్పుకున్నామన్నాడు? ప్రాబ్లం ఏంటంటే అండి, మీరు ఈ జనరేషన్ లో కాదండి, అసలు మీరు బైబిల్ చదివారా అండి? ఇప్పుడు బైబిల్ చదివారా? చదివానండి, నేను చెప్పాను కదా ఎంత చదివాను అని కూడా చెప్పాను. మరి సళ్ళు పిసికించుకోవడం కాదండి, సళ్ళు పిసికించుకోవడం, నోట్లో పెట్టి చీకటం, సళ్ళు అంతలా ఉన్నాయి ఇంతలా ఉన్నాయి, సళ్ళు తాటి గెలల్లాగా ఉన్నాయి, ద్రాక్ష గెలల్లాగా ఉన్నాయి. నువ్వు వ్యభిచారం చేస్తే వినండి, యెహోవా దేవుడే చెప్పాడు, యెహోవా దేవుడే చెప్పాడు, వ్యభిచారం చేస్తే లంగా లేపి చూపిస్తాను, నీ పూకు అందరికీ చూపిస్తే డైరెక్ట్ యెహోవా దేవుడు చెప్పింది. ఒరే మంత్రపు లేపు కొడకల్లారా, లంజా కొడకల్లారా, యెహోవా దేవుడే తిట్టాడు. ఎన్ని చూపిమని చూపిస్తా. ఏషియా 57:3 ఉంటుంది చూడండి. మంత్రపు లేపు కొడకల్లారా, వ్యభిచార సంతానం, డైరెక్ట్ ఇంగ్లీష్ లో ఓర్ అని ఉంటుంది, లంజా అని ఉంటుంది, ఇంగ్లీష్ లంజా ఉడుకులే అని ఉంటుంది. మరి ఇవన్నీ బైబిల్లో ఉన్నాయండి. మరి ఇవన్నీ సిగ్గు అనిపించట్లేదు మీరు చదవడానికి? ఏదంటున్నారు? ఏషియా 57:3 అండి, అక్కడ నుండి చదవండి, ఇంగ్లీష్ లో చదవండి. మీకు ఇంగ్లీష్ వచ్చు అనుకుంటా, కొంచెం కుదిరి ఓర్ అనే వర్డ్ వాడు రాశాడు అక్కడ. దేవుడు అనేవాడు అలాంటి మాటలు మాట్లాడొచ్చా అండి? లంగాలే పూకులు చూపిస్తాను అండి, అది దేవుడు ఆల్రెడీ మాట్లాడేశాడండి, అది రాసుకున్నారండి జనాలు. అదేనా మాట్లాడు, దేవుడు బూతులు తీరతం ఏంటి సార్? చెప్పించాలి లేకపోతే తలకాయలు తీసేయాలి, బూతులు తీరతం ఏంది? అది మీకు బూతులాగా ఎందుకు అంటుందా అంటే, కాదండి లంజా కొడక బూతా కాదా? ఇప్పుడు లంజా కొడక కాదండి, ఓర్ అంటే ఇంగ్లీష్ లో ఓర్ అంటే ఏం చెప్పండి? ఇంగ్లీష్ లో ఓర్ అంటే ఏం చెప్పండి? వేష్యపుత్ర అండి, వేష్యపుత్ర బాగుందా వినడానికి? వేష్యపుత్ర, లంజా కొడుకు వేష్యపుత్రుడు తేడా ఏంటి చెప్పండి? సేమే కదా. మరి అదే నేను చెబుతున్నా, మీ నాన్నగారు నీ అమ్మ మొగుడు అన్న కూడా ఎలాగైతే ఒకటో అలాగే సేమ్ ఒకటే. మరి అలాంటి మాటలు బూతు మాటలు మాట్లాడితే ఎందుకండి? ఇప్పుడు మంత్ర ప్రయోగం కాదండి, మంత్ర ప్రయోగ కొడకల్లారా అని ఉంది. కొడకల్లారనే మాట ఎందుకు వాడతాం మనం? మంత్ర ప్రయోగ కొడకల్లారా, ఏషియా 57:3 ఉంటుంది. కొడకల్లారా అనేది మనం బూతుగా వాడి పూగు చూపిస్తామనే మాట నహో 3:5 వచ్చింది. అదే లంగా అనే పదమే ఉండదండి బాబు. లేదండి, స్కర్ట్ అని ఇంగ్లీష్ లో, స్కర్ట్ అని చెప్తున్నానండి, స్కర్ట్ అని రాసి ఉంటుంది ఇంగ్లీష్ లో. అబ్బా, అది అనువాద దోషాలు ఉన్నాయండి తెలుగులో, మీకు అది తెలుసో తెలీదో బహుశా. వాడు చెంగులో రాశాడు తెలుగులో ఇంగ్లీష్ లో స్కర్ట్ అని ఉంటుంది. ఏనండి, ఇంగ్లీష్ లో స్కర్ట్ అని ఉంటది, తెలుగులో దాన్ని చెంగులు అని రాశాడు. చెంగులు నీ మొహం మీద ఎత్తుతా అన్నాడు. ఇంగ్లీష్ లో ఏం రాశాడంటే స్కర్ట్ నీ మొహం మీదకి లేపుతానని రాశాడు ఇంగ్లీష్ లో. నాకుడ్ గా చూపిస్తా, స్కర్ట్ లేపి మొహం మీదకి లేపి నాకుడ్ గా చూపిస్తా అన్నాడు. ఏంటి సార్ ఇదంతా దగ్గరైన భాష కాదు చెప్పండి. ఇప్పుడు నా దగ్గర ఒక పీడిఎఫ్ ఉంది సార్, నా దగ్గర ఒక పీడిఎఫ్ 39 వచనాలు, మీ అమ్మగారు చదివించగలరా పీడిఎఫ్? మరి ఎడ్యుకేట్ కాదండి, నా దగ్గర మొత్తం 39 వచనాలు ఉన్నాయండి. అది కనుక మీ అమ్మగారు చదివితే నిజంగా బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఒప్పుకుంటాను సార్, మీతో ఆర్గ్యుమెంట్ కూడా చేయండి. నేను ఇంకా ఒక మొత్తం 2-3 చదివించమంటే వినిపిస్తాను. అయ్యో అది కాదండి, అది కాదు అమ్మగారు చదవనని కాదు. ఆదికాండం 38:10 చదువుతాను, నేనండి మర్చిపోరు చదువుతాను. అవి చదివిన తర్వాత మీ అమ్మగారిని ఒకసారి ఇది చదివిస్తే నేను కూడా నీ మతం గొప్పదని ఒప్పుకుంటా. నీవు తాళవృక్షంత తిన్నవాదాని, నీ కుచములు గెలల వలె ఉన్నవి, నీవు తాడి చెట్లకు నిటాలుగా ఉన్నావు, నీ సళ్ళు గెలల్లాగా ఉన్నాయి. ఓకేనా? అలాంటి పదాలు ఏం వాడరండి బైబిల్లో. మీ దగ్గర బైబిల్ ఉందా? తీయండి సార్, సాంగ్ ఆఫ్ సాల్మన్ 7:7 చదవండి, ఇంగ్లీష్ లో ఉంటది. ఏంటి కింగ్ ఆఫ్ సాల్మన్? సాంగ్ ఆఫ్ సాల్మన్, కింగ్ కాదండి, సాల్మన్, సాంగ్ ఆఫ్ సాల్మన్. తీయండి సార్, ఒకసారి తీసి చదవండి పరిశుద్ధ గ్రంథాన్ని. సాంగ్ ఆఫ్ సాల్మన్ 7:7 తీయండి, అంటే 7వ అధ్యాయం 7వ వచనం తెలుగులో చెప్పుకోవాలంటే. సాంగ్ ఆఫ్ సాంగ్స్ అనేది ఉంది ఇంగ్లీష్ లో, సాల్మన్ అనేది ఏం లేదండి సార్. ఇంకా ఫోన్ పెట్టారు పాత కింద ఉందేమైనా అది? అవునండి. తెలుగులో మీరు చదివారా?
తెలుగులో సార్ మీకు బైబుల్ తెలిస్తే మాట్లాడండి సార్, లేదా ఫోన్ కట్ చేసేయండి, మా టైం వేస్ట్ చేయకండి. మీరు తీసి చదవండి ఫస్ట్. చళ్ళు గెలల్లాగా ఉన్నాయి, వినండి. చళ్ళు ఇంగ్లీష్ లో చళ్ళు గెలల్లాగా ఉన్నాయి, తాటి గెలల్లాగా ఉన్నాయి, ద్రాక్ష గెలల్లాగా ఉన్నాయి. నా చెల్లెలకి ఇప్పుడు వాడుక పదాల్లో మీరు తెచ్చేస్తున్నారు. అక్కడ ఉన్న వాక్యాలని మీరు వాడుక పదాల్లో చెప్పి అసహ్యంగా. అవునండి, నేను ఒకటి చదువుతా వినండి సార్. వీ హ్యావ్ లిటిల్ సిస్టర్, షీ హాస్ నో బ్రస్ట్, వాట్ షల్ ఐ డూ అవర్ సిస్టర్. ఏంటి సార్ దీని అర్థం? యూ హ్యావ్ లిటిల్ సిస్టర్ అంటే మీకు ఒక చెల్లెలు ఉన్నది అని. షీ హాస్ నో బ్రస్ట్, ఆమెకి స్తనాలు లేవని. వాట్ షల్ ఐ డూ అవర్ సిస్టర్, ఏం చెయ్యాలి మా చెల్లితోని అని. అంతే కదా, అంతే కదా. నా చెల్లెలకు కళ్ళు లేవు, వినండి, నా చెల్లెలకు కళ్ళు లేవు, దాంతో నేను చేయాలి అంటే అనలేదు కదా నేను కాదండి. ఇప్పుడు కాదండి, ఒక నిమిషం అండి. మెసేజ్ కన్వే చేసేటప్పుడు మనం మంచిగా అంటే ఇప్పుడు దీని అర్థం మీరే చెప్పారు. నా చెల్లెలకు కళ్ళు రాదు, దాంతో నేనేం చేయాలి. వినండి ఒకసారి నా మాట వినండి, ఒకసారి నా మాట వినండి. నా చెల్లెలకు సళ్ళు లేవు, దాంతో నేనేం చెయ్యాలనే మాట ఉంది. ఇది మీ అమ్మగారు మాట్లాడుతున్నారు. బ్రష్ అంటే సళ్ళే. అవును, కరెక్టే. వాడిలో ఇప్పుడు చెల్లెలకి సళ్ళు కాలేదు వస్తే నేనేం చేయాలి? ఎందుకంటే దరిద్రమైంది ఉందా అండి? అవునండి, మీరు వాడుక పదంలో తీసుకొస్తున్నారు. మీరు ఇప్పుడు స్తనాలు యోని అని ఈ విధంగా మీ పురాణాల్లో రాస్తున్నది. రాయొచ్చు కదా. ఆగండి కదా. ఇప్పుడు వినండి, అక్కడ నిమిషం వినండి సార్. మీకు బహుశా హిందూ గ్రంథాలు తెలిసినట్లేదు, సంస్కృతం కూడా తెలిసినట్లేదు. నేను చెప్తానండి, వినండి సార్. సంస్కృతంలో యోని అంటే వినండి. అరే మీరు వినట్లేదు సార్. మీరు సంస్కృతం గురించి అడిగారు, నన్ను చెప్పనండి. సంస్కృతంలో యోని అంటే మూలాధారము అని అర్థం. యోని అంటే వెజీనా కాదు. అది క్లియర్ చదువుకోండి, మీకు సంస్కృతంలో వస్తే చదువుకోండి. కానీ ఒక్క నిమిషం ఆగండి. సంస్కృతంలో వీర్యం అంటే ఏం చెప్పండి సార్? సంస్కృతంలో వీర్యం అంటే దాని అర్థం చెప్పండి. వీర్యం అంటే సంస్కృతంలో వీర్యం అనే పదానికి అర్థం చెప్పండి. తెలియదండి బాబు, ఏంటది? ధైర్యము. అర్థమైందా? ధైర్యము అండి, ధైర్యం, బ్రేవ్ ఇంగ్లీష్ లో. అర్థమైందా? సంస్కృతంలో ఏమో నాకు తెలియదు. వీర్యం అండి, వీర్యం అని రాశాడు అక్కడ. వీర్యం అని రాసి ఉంటుంది. వీర్యం అంటే స్పెరం కాదు, ధైర్యము అని అక్కడ. వీర్యం అంటే ధైర్యం ఎలాగ అయిపోతుందండి? అదే ఇప్పుడు ఇన్ని పొరపాట్లు ఎదుగుతున్నారు. అక్కడ మాత్రం ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలని అక్కడ అంటుంటే మేము దాని అర్థం రాసిందండి, మీరు చదువుకోండి. ఎందులో రాసి? ఇప్పుడు విశ్వయోని ఇది చెప్పేదేనండి సార్. ఇక్కడ సంస్కృతంలో మీరు లలితా సహస్రం, విష్ణు సహస్రం దాంట్లో విశ్వయోని అని ఉంటది. విశ్వము యోని అంటే విశ్వం అంటే సృష్టి, మొత్తం భూమి అంతా, సృష్టి అంతా వస్తుంది. విశ్వయోని అంటే వినండి సార్. మీరు విశ్వయోని అంటే విశ్వం మొత్తానికి యోని అని అర్థం చేసుకోవచ్చా ఇప్పుడు అక్కడ? మరి మీరు మాట్లాడే విధంగా అయితే మేము అలాగే అర్థం చేసుకోవాలి. విశ్వానికి యోని ఉంది అనుకోండి, నాకు వచ్చే నష్టం ఏమని చెప్పండి? విశ్వానికి యోని ఉండదని అందరికీ తెలుసు. పాజిటివ్ గా మీరు ఆలోచించట్లేదు, నెగటివ్ గా ఉండి నేనేం చేయాలంటున్నాడు వాడు, పిసుదామని ఆలోచన ఉన్నాడు అక్కడ. ఇప్పుడు మీరు ప్రొవోకేటివ్ గా వాడారనుకోండి, విశ్వయోని అంటే ఒక పెద్ద పూక అని అంటాను నేనైతే. అనండి, తప్పే ఉంది సార్, అది మీ అవివేకం. అది అవివేకం రాదు, సంస్కృతం మీకు రాదు కాబట్టి మీరు ఆ మాట రాదు. ఇది తెలుగు కదా, తెలుగు నాకు వచ్చి పుట్టినప్పుడు నేను తెలుగులో మాట్లాడాను. మీరు సంస్కృతి మీకు సంస్కృతం వచ్చా? మీకు సంస్కృతం వచ్చా? రాదండి. మీరు అడగండి నన్ను, మీకు తెలుగు వచ్చా అని అడగండి. మీరు అడగండి నన్ను, తెలుగు వచ్చా అని అడగండి మీరు నన్ను. మీకు తెలుగు వచ్చి నాతో మాట్లాడుతున్నారు కదా. మరి ఇంకేమండి, మీకు సంస్కృతం దాని అర్థాలు తెలీదు. ప్రాబ్లం ఏంటంటే ఇదిగోండి, నేను చెప్పేదాన్ని ఎప్పుడైనా కొంచెం ఎప్పుడైనా నాకు ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇవ్వండి.
ఇప్పుడు మనం ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, మీరు హిందూ నుంచి హిందూ మీకు ధర్మం సంస్కృతం వైపు నుంచి తెలియదు అన్నప్పుడు మాట్లాడుతున్నారు. దాని అర్థాలు నేను చెప్పాను. అలాగే ఇప్పుడు నేను తప్పు చెప్తే వినండి నీవు తాళవృక్షం దానము నీ కుచ్చములు గెలవలే ఉన్నవి. కుచ్చములు అంటే ఏంటి చెప్పండి? వినండి ఒక నిమిషం. కుచ్చములు అంటే అర్థం ఏంటి మీకు తెలుసా తెలియదా? ఫస్ట్ చెప్పండి. ఆ అర్థాలన్నీ పక్కన పెట్టేసేయండి, ఒక నిమిషం వినండి. ఎందుకు వినాలి? ఇప్పుడు మనం డిస్కషన్ జరుగుతుంది, సంస్కృతి తెలుగు గురించి తెలుసుకుంటాం. నాకు ఒక పాయింట్ ఉన్నది, ఇన్ని పాయింట్లు మీరు చెప్తున్నారు, నాకు ఒక పాయింట్ ఉంది, నేను చెప్పాలి కదా. కుచ్చములు అంటే చెప్పేసండి, తర్వాత మీ పాయింట్కి వెళ్ళిపోదాం. కుచ్చములు అంటే ఏంటి? కుచములు అంటే అది ఏ పదం? అది బైబిల్లో పదం అండి. తీయండి సార్, ఫస్ట్ మీరు బైబిల్ తీయండి. ఇవన్నీ వద్దు సార్, ఫస్ట్ బైబిల్ తీయండి. తెలియదండి సార్, మీ దగ్గర బైబిల్ ఉందా లేదా? ఏమండి బైబిల్ అనేది సార్, మీ దగ్గర బైబిల్ ఉందా లేదా? తీయండి సార్, సాంగ్ ఆఫ్ సాల్మన్ తీయండి ఒకసారి. సాంగ్ ఆఫ్ సాల్మన్ ఇంగ్లీష్ లో చెప్తున్నారు, మీరు తెలుగులో చెప్పండి ఆ గ్రంథం పేరు. పరమగీతం. పరమగీతం చెప్పాలి కదా మీరు, ఇంగ్లీష్ చెప్పేసి. నాకేం తెలుసు సార్, మీరు ఇంగ్లీష్ పండితులు అనుకున్నాను సార్. ఇంగ్లీష్ పండితున్నానండి. మరి సాంగ్ ఆఫ్ సాల్మన్ మీకు తెలీదా బైబిల్లో ఉందని? ఓకే, లెట్స్ కాన్వర్స్ ఇన్ ఇంగ్లీష్. Why don't we get into English? అందుకే చెప్తున్నాను, సాంగ్ ఆఫ్ సాల్మన్ తీయండి.